వావ్ వామ్మో ఓ ఇది నాయనో మామూలుగా అయితే కష్టంగా పడట్లేదు మనకైతే. ఎందుకంటే చూసుకోవచ్చు ఇదైతే ఆర్చ్ అయితే ఎంట్రన్స్ ఉంది గైస్ మనకైతే ఇక్కడ. ఇదిగోండి కోట ఆర్చ్ ఇలా ఉంది ఇలా, కానీ ఇదంతా పడిపోయింది. పోవచ్చు. హే గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్డి వ్లాగ్. సో గైస్, చేతులు మొత్తం చూసి గబ్బు అనుకోదండి, ఇది పెయింట్ కాదు, సున్నం కాదు. ఇది ఇక్కడ ఉన్న కాకులు వేసిన రెట్టలు అనమాట. ఇదంతా తెల్ల చూస్తే మీకు ఒక పెద్ద వైట్ మ్యూజియం లాగా అనిపిస్తుంది. ఇదంతా ఒక పాతకాలం కోట అనమాట. ఈ కోట ఎక్కడ ఉందంటే మన కర్నూలులోని తుంగభద్ర నది మధ్యలో అయితే ఉందన్నమాట. ఇప్పుడు రీసెంట్ గా వాటర్ అయితే మొత్తం తగ్గింది. సో వాటర్ తగ్గింది కాబట్టి మాకు ఇక్కడ దాకా రావడానికి అయితే అయ్యింది. బట్ మా అవతారం చూసుకోవచ్చు. సో మొత్తం అలా లోపలికి వెళ్ళి తిరిగేసి వీడియో అయితే షూట్ చేసాము. దానికన్నా ముందు వచ్చేసి ఇక్కడ ఎంట్రన్స్ బాగుందని చెప్పేసి దీనికోసం మేము సపరేట్ గా ఇంట్రో అయితే స్టార్ట్ చేస్తున్నాము. సో ఇది వచ్చేసి నవాబుల కాలం నాటి కోట అన్నారు. బట్ ఇఫ్ ఐఎమ్ రాంగ్ కింద కామెంట్ లో కరెక్ట్ చేయండి. దీని గురించి ఏమైనా హిస్టరీ తెలిస్తే నాకు కింద వీడియోలో చెప్పండి. మీకు తెలిసిన వాళ్ళు, మీ తాతలు అమ్మమ్మలు ఎవరైనా ఉన్న వాళ్ళైతే ఇక్కడ దీన్ని ఏమైనా చూసింటే లేదా ఇక్కడ ఎప్పుడైనా వచ్చి విజిట్ చేసింటే మాకైతే కొంచెం దాని హిస్టరీ గురించి చెప్పండి. ఈ కర్ర ఎందుకంటే లోపల కొంగలు కాకులు అన్ని వచ్చేసి ఉన్నాయన్నమాట. వాళ్ళకి గుడ్లు పెట్టుకున్నాయి, పోతే వాళ్ళు తంతాయని చెప్పేసి భయపెట్టడానికి జస్ట్ ఇది స్టిక్ పట్టున్నాం, కొట్టడానికి అయితే కాదు. సో మనమైతే ఇంకా లోపలికి వెళ్ళి మొత్తం రికార్డ్ చేసిన వీడియో అయితే షూట్ చేసేసాం ఆల్రెడీ, మీకైతే చూపిస్తాము. సో ఇంకా లేట్ చేయకుండా ల్యాక్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. గైస్, మనం వచ్చేసి ప్రజెంట్ అయితే రీచ్ అయినాము. అయితే వెళ్ళాలన్నమాట. సో ఉంది. సో ఆ వాటర్లో లేదు, ఎందుకంటే ఇంకోటి లేదు. సో ఇక్కడ నుంచి గొప్పగా చూపిస్తుంది. ఆ గొప్ప నుంచి వెళ్ళాలి, లేకపోతే గొప్పలో నుంచి వెళ్ళాలి. వాటర్ అయితే ఫ్లో తక్కువ ఉంది కాబట్టి, చాలా తక్కువ ఉంది. సో ఆ కోట్లకి అయితే మనం వెళ్ళాలి. ఎలా వెళ్తాలో ఆడికి వెళ్ళగలుగుతాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. కొంచెం కూడా తిరిగి పోవాలని ఇది మామూలు మున్సిపల్ వాడుకోవడానికి ఆడ కోట ఆడొకటి అది లేదు, అది కోట కాదు, గుడ్జి ఉందిలే. గుడ్జి అది ముస్లిమ్స్ అంతా ఇల్లునే కట్టున్నారా. ఇది కండి పాత బస్ స్టాండ్, పెద్ద పడగాన సపరేట్ కాదు, చూపిస్తున్నా లైన్ అంతే. ఇది మనం ఎంట్రీ అనమాట. అంటే ప్రాపర్ ఎంట్రీ అయితే కాదు, బట్ మనకి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి వే అయితే ఉంది. సో చూసుకోవచ్చు. బట్ ఇప్పుడు వాటర్ లేదు కాబట్టి మనకి ఇక్కడికి కొంచెం అక్కడక్కడ ప్లేస్ అయితే ఉన్నాయి పోవడానికి. అండ్ మనకి లెఫ్ట్ సైడ్లో అక్కడ అనిపిస్తుంది దూరంగా కోట చెట్లతో ఉందా. సో అక్కడికి వెళ్ళాలంటే మనం ఇక్కడ నుంచి ఇవన్నీ దాటుకుంటూ వెళ్ళాలి. సో ఇది మొత్తం వాటర్ అంతా ఎండిపోయింది కాబట్టి ఇప్పుడు కొద్దిగా గలీజ్గా కనిపిస్తుంది, ఏమనుకోవద్దండి. ఓకే, సో మనం ఈ వాటర్లో నుంచి ప్రాపర్గా వే అయితే లేదు. ఇక్కడ నుంచి అలా వెళ్ళాలన్నమాట. అక్కడ నుంచి అక్కడ దాకా రూట్ అయితే ఉంది. బట్ ఎలా వెళ్ళాలి ఏంటి అనేది మనకు కూడా క్లారిటీ లేదు. సో చూద్దాం, వెళ్ళడానికి అయితే ట్రై చేద్దాం. ఓకే, సో గైస్, మనకైతే ఒక చిక్ అయితే వచ్చింది. ఎందుకంటే అక్కడ కనిపిస్తుంది మనకు. సో అక్కడికి వెళ్ళడానికి ఇక్కడ నుంచి రూట్ అయితే లేదు. సో మళ్ళీ మనం ఏం చేయాలంటే అక్కడ బ్యాక్ సైడ్లో చాకల వాళ్ళు ఉన్నారు, అక్కడ నుంచి స్ట్రైట్గా వెహికల్ వచ్చేసి ఇక్కడ దాకా వెహికల్ అయితే వస్తుందంట. సో అక్కడ వెహికల్ పెట్టి అక్కడ నుంచి మనం అక్కడికి అయితే వెళ్ళాలి. సో చూద్దాం వెహికల్ ఎంతవరకు వెళ్తుందో అంతవరకు ప్రాపర్గా. అంటే దీనికి పర్ఫెక్ట్గా ఒక రూట్ మ్యాప్ లేదు, ఒక రోడ్ లేదు, అండ్ ఒక ప్లేస్ నుంచి ఇక్కడ నుంచి రావడానికి చెప్పడానికి అయితే లేదు. బట్ రిస్క్ తీసుకోవాలి. ఈ రిస్కులు తీసుకుంటేనే అలాంటివన్నీ మనం చూడడానికి అయితే వస్తుంది. సో చూద్దాం ప్రాపర్ వే ఎలా ఉందో ఏంటో మొత్తం వెళ్ళి మీకు లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకేనా? సో వెళ్ళి మనం స్కూటీ తెచ్చుకోవాలి. మనం స్కూటీ తెచ్చుకొని వెళ్ళాలి. ఓకే, ఇంకా స్కూటీ తీసుకొని వెళ్తున్నాము. అక్కడ చూసుకోవచ్చు మీకు. సో ముందు వచ్చేసి ఆ చాకల్లో కనిపిస్తున్నారా, అక్కడ నుంచి వెళ్ళాలి. ఇది రూట్ అయితే ఇంత దారుణంగా ఉంచండి. ఇవన్నీ తట్టుకుంటూ వెళ్ళాలి. వాటర్ ఉంది మధ్యలో. లేదా ఇటు రాను ఎదురు
ఇటు రాళ్ళ మీద రా, ఆడ ఏమన్నా ఇరుక్కునే అనుకో మళ్ళీ ఇబ్బంది. రాళ్ళ మీద రా. మనమైతే మన స్కూటీ అక్కడ పెట్టేసాము, అక్కడ పెట్టి నడుచుకుంటూ వస్తున్నాం అనమాట. మొత్తం ఇది రాళ్ళతో వేసిన వేలా ఉంది, చూసుకోవచ్చు. మొత్తం రాళ్ళతో వేసిన వేలా ఉంది. ఓకే, మా వాడు నడుచుకుంటూ పోతున్నాం ముందర. ఇదేదో సిమెంట్ రోడ్ వేసినట్టు ఉంది. సో చూసుకోవచ్చు, అక్కడ మనం ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చాం, కోట దగ్గరికి. ఇట్లా నడుచుకుంటూ పోవాలి. కానీ ఇదంతా మీరు చూసుకుంటే రాళ్ళు చిన్న చిన్న చూపిస్తా. ఇలాంటి రాళ్ళతో నిర్మించిన వేలా ఉంది. బట్ చూడడానికి ఇది ప్రాపర్ వే అయితే సేమ్ రోడ్లానే ఉంది. ఇగో వెహికల్స్ ఇక్కడ దాకా వస్తాయి. సో మేము రిస్క్ తీసుకోకూడదు అని చెప్పేసి వెహికల్ అక్కడ పెట్టేసాము. మనం ఇందాక అక్కడ ఎంట్రీ ఇచ్చాం. ఇదిగోండి, అక్కడ నుంచి ఇక్కడికి షార్ట్ వే ఉందన్నమాట. అది వాటర్లో రావడానికి గంప పడాలంటారు కదా, సో దాంట్లో రావచ్చు. బట్ మేము అలా కాకుండా డైరెక్ట్గా నడుచుకుంటూ రావాలి కాబట్టి ఇక్కడ దాకా వచ్చామన్నమాట. సో మీరైతే ప్రయోగాలు చేయకండి మాలాగా, ఎందుకంటే ఇక్కడ దాకా రావడానికి మాత్రం ఇదే మాకు రూట్ నడుచుకుంటూ రావడానికి. ఇంకా మళ్ళీ మనం మనీ పెట్టుకొని రావాలి సపరేట్గా అనుకుంటే అప్పుడు గంప పడవలు అవి తీసుకోవచ్చు. సో చుట్టూ చూసుకోవచ్చు, కొంగలు అన్నీ సూపర్ ఉన్నాయి. బార్జున్. సో మనమైతే ఇంక ఇక్కడ దాకైతే రీచ్ అయినాము. ఇంకా మనకు ఉన్నది ఖాళీ ఈ గ్యాప్ మాత్రమే. ఈ గ్యాప్ కూడా ఇంకా వాటర్లో నడుచుకుంటూ వెళ్ళిపోదాము, చూద్దాము ఎంత లోతుందో వాటర్ అయితే మ్యాక్సిమం. సో కొద్దిగా చూసుకొని రండి, ఎందుకంటే వాటర్లో ఏముందో మనకైతే తెలీదు. సో చాలా వరకు అయితే వాటర్ అయితే పెద్ద లోతు అయితే లేదు, నాకు తెలిసి ఇంతవరకే ఉంది. సో ఈ కొంచెం లేదులే దా. సో మనమైతే ఇంకా ఫైనల్గా లేదుదా నువ్వురా, మొబైల్ జాగ్రత్త, మొబైల్ చూసుకో, మొబైల్ పక్క అంతేగా, అంత మొబైల్ ఒకటే కదా. సో ఇది అనమాట, మనమైతే ఇంకా రీచ్ అయినాం ఫైనల్గా. సో బ్యాక్ సైడ్లో మనం చూసుకోవచ్చు, మనం అనుకున్న కోట ఇదే. సో నా ఫ్రెండ్ చూసుకోవచ్చు బ్యాక్ సైడ్లో, పాపం మా వాడు కష్టపడుతుండే వాటర్లో. సో ఇది అండి మేము వ్లాగ్స్ చేయాలంటే మా బ్రతుకులు. జాగ్రత్త, కొద్దిగా బురద ఉంది. సో ఇది ఒకటి చూసుకొని వచ్చేస్తే ఫైనల్గా మనమైతే ఇక్కడికి వచ్చాం. బట్ ఈ ఆకులతో జాగ్రత్త, ఎందుకంటే దీనిలో పాములు ఎక్కువ ఉంటాయి అంటారు. సో మా వాడు పూలు తెంపుతున్నాడు పోయి, సో జాగ్రత్త. ఓకే, సో మనమైతే ఇంకా లోపలికి వెళ్ళిపోదాము. ఓకేనా, నేను బ్యాక్ సైడ్ ఇస్తా కెమెరాని. సో గైస్, మొత్తం మీద మీకు వైట్ వైట్గా కనిపిస్తుంది, ఏమనుకున్నారా? పెయింట్ అనుకోద్దండి, పెయింట్ కాదు, కాకులు కొంగలు వేసిన కాకి రెట్టలు అనమాట. సో దిస్ ఈస్ దట్ రెట్టలు. అండ్ మొత్తం వచ్చేసి చుట్టూ చూసుకోవచ్చు బుర్జు అనమాట. సో వాటర్ లో ఈ బుర్జు అనేది ఇంతలా ఉందనేది మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు మాకైతే ఈ ఎంట్రన్స్ ఎగో ఇది చూసిన తర్వాత మాకైతే మైండ్ ఎగిరిపోయింది, అసలు వేరే లెవెల్ అనమాట. చూసుకోవచ్చు, అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఉంటుందని. అసలు పోవడానికి ఎలా ఉంది. సో ఇది ఒకటే ఎంట్రన్స్ ఉంది మెయిన్, ఇదంతా చుట్టూ బుర్జు అనమాట, కోటలా ఉంది. సో లోపలికి వెళ్దాం, లోపలికి వెళ్ళి చూపిస్తాం మీకైతే. మ్యాక్సిమం ట్రై చేస్తాము. సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే పాములు ఉంటాయి, గబ్బలాలు ఉంటాయి, తెలియదు మాకైతే. సో కానీ మేము ఇక్కడ నుంచి కష్టపడి ఇక్కడ దాకా వచ్చిన దానికైతే ఇది వర్త్ నాకు తెలిసి యూట్యూబ్ ఛానల్స్లలో చాలా వరకు దీనైతే ఎవరు చూపించలేదు. సో ఫస్ట్ టైం మనమైతే చూపిస్తున్నాము లోపలికి వెళ్ళి. సో ఎక్స్క్లూజివ్గా. సో మనమైతే లోపలికి వెళ్దాం, బట్ జాగ్రత్తగా ఉండాలి. లోపల కొంచెం కొంగలు అవన్నీ ఉన్నాయి, కాకిరెట్టలు అయితే ఏమో. సో కొద్దిగా మనమైతే జాగ్రత్తగా ఉండి లోపలికి వెళ్దాము. ఓకే, సో గైస్ ఇప్పుడు మనం అయితే లోపలికి వెళ్ళిపోతాం. సో అమ్మవాడు చూడండి ధైర్యం చేసి ముందుకు వెళ్ళిపోతున్నాడు. సో మనం కూడా లోపలికి అయితే వెళ్ళిపోదాము. సో జాగ్రత్త బాబు, ఏమైనా ఉన్నాయనుకో అంతేడు. ఇటు నుంచి అంబులెన్స్ రావాలంటే కూడా కష్టమే, ఎందుకంటే మనకు చాలా దూరం ఉందన్నమాట. సో మొత్తం చాలా పాతకాలంలో ఇక్కడ కూర్చోడానికి కానీ ఏమైనా పెట్టడానికి అయితే పెట్టినట్టు ఉందన్నమాట. ఈ స్టోన్స్ చూసారా, ఇక్కడికి వాటర్ మధ్యలోకి ఈ స్టోన్స్ ఎలా తీసుకొచ్చా తెలియదు. అంతంత రాళ్ళు తీసుకొని రావాలంటే నాట్ ఈజీ జాబ్ అనమాట. ఇది వచ్చేసి నాకు తెలిసి కోట ఎంట్రన్స్ ద్వారం అనుకుంటా. సో మనమైతే ఫస్ట్ అడిగైతే పెట్టేసాం, పైకి ఎక్కుదాం. అయ్యో సారీ. సో మెల్లగా చూసుకోండి, ఈ గ్యాప్స్లో ఉన్నాయి ఇక్కడ. ఐ థింక్ వాటర్ పోవడానికి డ్రైనేజ్ సిస్టమ్ అనుకుంటాను, డోర్లు అనుకుంటాను. వామ్మో, ఓ ఇది నాయనో, మామూలుగా అయితే కష్టంగా పడట్లేదు మనకైతే, ఎందుకంటే చూసుకోవచ్చు ఇదైతే ఆర్చ్ అయితే ఎంట్రన్స్ ఉంది గైస్ మనకైతే ఇక్కడ. ఇదిగోండి కోట ఆర్చ్ ఇలా ఉంది ఇలా, కానీ ఇదంతా పడిపోయింది. పోవచ్చు
బెండ్ అయ్యి కిందికి వెళ్ళిపోవాలి మనం. సో వెళ్దాం లోపలికి. ఇంకా లోపలికి వెళ్దాము. బట్ చాలా దారుణంగా అయితే ఉంది, ఎందుకంటే మొత్తం చెట్లు ఉన్నాయి. ఇది మొత్తం వైట్ పెయింట్ వేసినట్టు అనిపిస్తుంది నాకైతే. ఇది వైట్ పెయింట్ కాదు, కాకులు, పావురాలు, గద్దలు వేసిన రెట్టలు. ఆ రెట్టలు అనమాట తెల్ల పెయింట్ లాగా ఉన్నాయి. సో చూడడానికి తాజ్మహల్కి వేసిన పెయింట్ లాగా అనిపిస్తుంది గైస్. ఇది మాత్రం చూస్తే ఆర్చ్ అనమాట, అంటే పాతకాలంలో కోటలకు ఉంటాయి కదా ఎంట్రెన్స్ ఆర్చి. సో ఇలా ఆర్చ్ షేప్ లో ఉంది ఇది, కానీ పడిపోయింది మధ్యలో. కానీ ఈ వాటర్ లోకి ఇంతలా స్టోన్స్ ని ఎలా తీసుకొచ్చారో అర్థం కావట్లేదు. నిజంగా చాలా షాకింగ్ గా ఉంది. ఈ పావురాలు ఉన్నాయి పైన, ఇంకా కొన్ని కొంగలు ఉన్నాయి. రూట్ మాత్రం చాలా కష్టంగా ఉంది. నా కాలు చూడండి, మొత్తం వీటి రెట్టెలు అంటుకుంటున్నాయి. ఎలా అయిపోయినాయి నా కాళ్ళు. అమ్మో, వీడియో తీయడానికి ఉంది. ఖాళీగా ఒకటే అడ్డం ఉంది, ఒకటి ఇట్లా చింపేస్తే తిరిగిపోతాయి. ఇది ఒకటి చూసుకొని మనం పైకి వెళ్ళాలి. ఇట్లా చిన్న వేవ్ ఉంది, క్రియేట్ చేసుకుని పోవచ్చు. లే ఉంది, టికెలే పోవాల్సింది. ఏం లేవు ఇవి చెట్లు కదా, అంటే ఇరిగిపోతున్నాయి అర్జున్. పెద్ద బలం లేదు ఇది. మరి తప్ప మనం రికార్డ్ వీడియో కోసం ఓకేనా? రికార్డ్ చేసినావా? గుడ్డ వావ్. మాకు మీకు సంబంధం లేదు కూడా. వావ్, ఇంత కష్టపడి బెండ్ అయిపోయి కింద నుంచి పైకి వెళ్ళాలి. వావ్, లేదు అట్లా డైరెక్ట్ పోవాలా, డైరెక్ట్ పోవాలి. ఇంకా నేను రికార్డ్ చేశాను నీకు. అదే మరి ఏం లే అర్జున్, అది చెట్టు కొమ్మలట పట్టుకొని లాగి ఇరుగుతున్నాయి. దానిలో పెద్ద సపోర్ట్ లేదు. మా వాడు చూడండి పాపం ఎంత కష్టపడుతున్నాడు. బట్ ఈ ప్లస్ పాయింట్ ఏంటంటే తెల్ల పెయింట్ వేసినట్టు కనిపిస్తుంది కదా, అది పెయింట్ కాదు, కాకి రెట్టలు వల్ల అట్లా కనిపిస్తుంది మీకు. చూడండి మొత్తం ఏదో వైట్ పెయింట్ లో ఒక మనిషి కలర్ కనిపిస్తున్నట్టు కదా, ఏదో సీజీ గ్రాఫిక్స్ వర్క్ ఉన్నట్టుంది. బట్ అలా ఏం కాదు, మెల్లగా చూసారా ఇంత కష్టపడి పైకి రావాల్సి వస్తుంది. పైకి వచ్చాక మా షూ ఎలా ఉంది చూడండి. మా షూ వచ్చేసి మొత్తం తెల్లగా పెయింటింగ్ పని చేసిన లెక్క ఉంది, బట్ అయితే కాదు. సో మొత్తం ఇలా ఉంది, ఏదో బూడిదతో పోసినట్టు అనిపిస్తుంది మొత్తం పెయింటింగ్ లాగా. బట్ ఇదైతే ఒరిజినల్గా ఇలా ఉంది. బట్ కొంచెం స్మెల్ అయితే ఉంది, ఎందుకంటే ఈ కాకులు, కొంగలు, ఈ రెట్టల వల్ల ఇదంతా స్మెల్ అనిపిస్తుంది. మొత్తం ఇవి రాళ్ళని అయితే పడిపోయినాయి చూడండి. ఐ థింక్ వాటర్లో ఉండి పడిపోయినట్టున్నాయి. వెక్కడానికి ఇది ఎవడో బాత్రూమ్ కూర్చున్న దరిద్రుడు. నిజంగా చూపిస్తా, నాకేం తెలుసు. ఇగో ఇదంతా గలీజ్ బాత్రూమ్ కూర్చున్నాడు ఇక్కడ ఎవడో. సో ఇప్పుడు ఏం లేదులేండి, ఏమైనా పెట్టినారేమని చెప్పేసి ఎతకడానికి వచ్చినట్టున్నాడు. వావ్, కొంగల ఫ్యామిలీస్ అయితే ఇక్కడ ఉన్నాయి. వాటి జోలికి వెళ్ళకుండా మనం వీడియో రికార్డ్ చేస్తున్నాము. సో ఇదంతా కోట రౌండ్గా ఉంది, మధ్యలో ఏం లేదు, జస్ట్ మట్టేసి బూట్ చేసినట్టున్నారు. పైన అయితే ఇంకా ఇంతకంటే ఏం లేదు. ఇంకొద్దిగా లోపలికి వెళ్ళడానికి ట్రై చేద్దాం. సో పైన కొంగులు మొత్తం ఫ్యామిలీస్ పెట్టుకొని ఉన్నాయి. ఇంకొంచెం ఇది కోట పైభాగం ఇది. బట్ ఇది ఏందనేది క్లారిటీగా మాకు తెలియదు, ఎందుకంటే ఇక్కడ ఇది ఇలా ఉందని చెప్పడం కూడా ఏమీ ఎగ్జాంపుల్స్ లేవు. ఇలా కట్టిన గోడలు అయితే ఉన్నాయి. ఇవి రాళ్లతో మరియు అప్పట్లో ఉన్న ఏదో ఒక శుద్ధపూస లాంటిది, మనకు శుద్ధపూస పాతకాలం అంటారు కదా, అలాంటి దాంతో ఉంది. ఇది చూపిస్తే సున్నప్రాయి అంటారు కదా, సున్నప్రాయి. సో రాళ్ళు, సున్నప్రాయి బెల్లం మిక్సింగ్తో కట్టినట్టున్నారు. బట్ ఇప్పుడు కూడా చాలా గట్టిగా ఉంది. అమ్మో, అంత ఈజీగా చెప్పలేము. తెల్లగా అయిపోయి మొత్తం సేవ్ చేసుకోవచ్చు. ఇదైతే ఒక ఎంట్రెన్స్ అనమాట. ఇక్కడ వాకిల్ ఎంట్రెన్స్, ఇక్కడ నుంచి చూడడానికి అయితే ఉంటుంది. మనం వాళ్ళ దొరికి వెళ్ళట్లేదు. సో ఇది మాత్రం ఇక్కడ నుంచి చాలా రాళ్ళైతే కింద పడిపోయినాయి. ఇది నాకు తెలిసి కిటికీ ద్వారం అనమాట. ఇక్కడ నుంచి చూడడానికి చేతిలో కర్ర ఉందిలే, ఏం చేయదు. సో ఇంకా మనం అయితే ముందుకు వెళ్ళిపోతాం ఇంకొంచెం కిందికి. ఇంకా అక్కడ ఉందా, అక్కడ దాకా ఎంట్రెన్స్ ఉంది. మనం వాటిని ఏం గెలకట్లేదు అర్జున్, మనము లేదా అక్కడదాకా పోయేసాం. రా అర్జున్,
అదే ఇంకా అయిపోయి లాస్ట్ ఎగ్జామ్. దా అర్జున్ కర్రా. దేనికి ఇగో రికార్డింగ్ పెట్టలేవా? మైక్ ఆఫ్ చేసినావా? మరి రికార్డ్ అయితే నా దగ్గర కెమెరా ఆన్లో, నా దగ్గర మైక్ ఆన్లో ఉంది. సో ఇక పక్క వచ్చేసి చూసుకుంటే కాదు అది బాగా అనుకుంటా. ఆహా ఇది వచ్చేసి ఈ బురుజుకి ఈ కోటకి ఇది ఎండింగ్ అనమాట. ఇది ఎండింగ్. ఇక్కడ వచ్చేసి మేబీ ఇది రూమ్ అనుకుంటా నాకు తెలిసి గైస్. కాదు ఒకటే రూము. అది ఎంట్రన్స్ ఎవరేమో. ఇదైతే ఒక గుంతలా ఉంది మొత్తం. ఇక్కడ ఈ గుంత అనేది మేబీ వాటర్ కోసమా లేకపోతే దేనికోసం తెలియదు, రూమ్ అనుకుంటున్నాను. ఇదైతే మళ్ళీ ఇక్కడ ఒక వాల్ అయితే ఉంది, గోడ వాల్ ఉంది, ఇక్కడ ఒక వాల్ అయితే ఉంది. సో మొత్తం అయితే ఇలా ఉందన్నమాట. ఇక్కడ ఇది ఇక్కడ ఎండింగ్ అనమాట. మేబీ నాకు తెలిసి ఇది ఒక స్టోరేజ్ రూమ్ అనుకుంటా, రౌండ్గా కట్టారు. ఇది ఒక స్టోరేజ్ రూమ్, ఇది ఒక రూమ్ అనమాట. సో ఈ చెట్లు అనేవి లేకుంటే కానీ ఇవి ఇంకా బాగా చూపించచ్చు. బట్ ఈ చెట్లన్నీ నరకాలంటే మినిమం ఒక 2 days టైం పడుతుంది. మొత్తం వైట్ పెయింట్ వేసినట్టు అయితే కనిపిస్తుంది నాకైతే. చెట్లు మొత్తం కింద మా చేతులు షూ మొత్తం చూసుకుంటే ఇలా ఉన్నాయి. ఆ లాస్ట్ వరకు వెళ్ళి చూద్దాం. ఇంకా అక్కడ నుంచి మనం అయితే ఇంకా వీడియో ఎండ్ చేద్దాం. ఎందుకంటే ఇంకా ఇంతకంటే లోపలికి పోవడానికి అయితే ఏం లేదు, ఇదే లాస్ట్. బట్ మేము ఇక్కడ లోకల్లో ఉండి కూడా ఇన్ని రోజులు రావడానికి అవ్వలేదు. దా సో చూడండి మా తిప్ప చూడండి, ఈ కోటలోకి దాగడం సరిగా లేదు. ఈ కష్టాలు పడుతున్నాము. మా చేతులు మొత్తము బాతు రెట్టలు, కాకుల రెట్టలతో అయిపోయింది అనమాట మా చేయి మొత్తం. ఇది వచ్చేసి గోడ మన ఈ బుర్జికి బ్యాక్ సైడ్ వాల్ అనమాట. సో ఇది రౌండ్గా ఉంది షేపు, కానీ మధ్యలో ఇక్కడ పడిపోయింది అనమాట. ఇక్కడ నుంచి ఇంకొక చిన్న ఎంట్రీ అనుకుంటా, మీరు ఇందాక చూసిన మెయిన్ ఎంట్రీ. ఇది బ్యాక్ సైడ్ నుంచి ఇంకొక చిన్న ఎంట్రీ అనుకుంటా. అక్కడ మీకు ఆర్చ్ డిజైనింగ్ అయితే కనిపిస్తుంది కదా. సో మొత్తం చూసుకోవచ్చు బయట సైడ్ ఎలా ఉందో. రాళ్ళు ఇంత లావు రాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చారో అప్పట్లో. మా వాడు చూడండి దిగడానికి కష్టపడుతుండే అక్కడ. సో చుట్టూ చూసుకోవచ్చు గైస్. ఇది అయితే బయట వాటర్, ఇది మొత్తం బండరాళ్ళు అయితే కనిపిస్తున్నాయి కదా వాటర్లో. సో వాటర్ వచ్చినప్పుడు ఇదంతా అయితే మొత్తం మునిగిపోతుంటుంది. ఇది మాత్రం నాకు చాలా రౌండ్గా ఉంది, జారుతున్నాము ఏమనుకోద్దండి. అక్కడ వాయిస్ అనేది కొంచెం మిక్స్ అవుతుంటుంది, ఏం మాట్లాడుతున్నా మాకే తెలియదు. ఇది మాత్రం రౌండ్గా కనిపిస్తుంది, ఒక బుర్జులా ఉందన్నమాట రౌండ్గా సర్కిల్ మీకు చూసుకోవచ్చు. ఇంక ఇదంతా కోటకి బయట భాగం మొత్తం చెట్లు అయితే వచ్చేసాయి. ఇది ఇంకా ఇలా ఉంది మన బయట. లోపలికి వెళ్ళిపోదాం. ఓకే, ఇంకా బ్యాక్ సైడ్ కోట వచ్చేసి ఇలా ఉంది. కొంచెం మీకు ముందరికి వెళ్ళి చూపిస్తాను. ఇదంతా కూడా బయట భాగము. ఇక్కడ బయట భాగం మాత్రం మనకు చూడడానికి ఇలా కనిపిస్తుంది, బట్ లోపల ఇలా ఏం లేదనమాట. లోపల అంతా వచ్చేసి మొత్తం పడిపోయింది, అంతా మట్టి అయితే వెళ్ళిపోయింది అనమాట లోపలికి. ఈ కోట మాత్రం బయట మాత్రం ఇలా కనిపిస్తుంది, రౌండ్గా షేప్ అవుతున్నట్టు కనిపిస్తున్నాయి. కొన్ని ఇదిగో వాటి రాళ్ళు అయితే ఆ కోట రాళ్ళు ఇవి ఇక్కడికి వచ్చి పడిపోయినాయి అనమాట. ఇక్కడ ఉంది, అక్కడ అక్కడ ఇక్కడ మొత్తం కూడా ఈ కోట రాళ్ళన్నీ కింద అయితే పడిపోయినాయి. సో కోట మొత్తం అవుట్లుక్ ఇలా ఉంది. సో ఇంకా ఇంతకంటే ముందుకు వెళ్ళడానికి అయితే మనకైతే కష్టం. ఇంకా ఇది అనమాట అవుట్లుక్ మొత్తం కోటది. సో దీన్ని కోట అనొచ్చు, లేకపోతే బుర్జ్ అనొచ్చు. సో తప్పు అనుకోవద్దండి. సో ఇది కోట అనుకోవచ్చు. ఓకే, సో గైస్ మొత్తం బ్యాక్ సైడ్ లో చూసుకుంటే మొత్తం ఏదో చెట్లకి పెయింట్ వేసినట్టు వైట్ పెయింట్ లాగా ఉందన్నమాట. సో తాజ్ మహల్ వేసినట్టు ఉందన్నమాట చూస్తే. బట్ ఇదంతా పెయింట్ అయితే కాదు, బాతులు, కాకులు, కొంగలు, వీటి రెట్టలు అనమాట. సో బాతులు ఎందుకు వచ్చాయని చెప్పేసి అడగండి, ఎందుకంటే ఇక్కడ బాతులో కొన్ని కనిపించాయి మనకి. ఇంకా పాములు ఏమైనా ఉంటాయేమో మాకైతే డౌట్ వచ్చింది, బట్ పాములు అయితే ఏం లేదు. మా లక్ ఏంటంటే ఇంతవరకు ఏ పాములు అయితే కనిపించలేదు. బట్ ఈ కొంగలు, ఈ కాకుల రెట్టల స్మెల్ అయితే కొంచెం అంటే మరీ హెవీగా లేదు, కొద్దిగా లైట్గా ఉందన్నమాట. ఇంకా ఇది ఇక్కడ దాకైతే మనకు కోట ఎండింగ్ ఇది. సో ఆడ ఎంట్రన్స్ అది ఇందాక మనం చూసాంగా, అది ఎంట్రన్స్. ఇంకా ఇది గైస్. సో ఇది మాత్రం నాకైతే ఇది చెట్లన్నీ బాగా నచ్చినాయి, ఎందుకంటే ఇది లైటింగ్ చేసి పెడితే మాత్రం వేరే లెవెల్ ఉంటుంది లుక్. ఇదంతా క్లీన్ చేసి ఇది మన కోటను మళ్ళీ కడితే ఇది మాత్రం వాటర్ మిడిల్లో ఒక మంచి కోటలాగా వ్యూ పాయింట్గా బాగా క్లిక్ అవుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో ఇది గైస్ ఈ వీడియో. సో ఇక్కడతో వీడియోని అయితే ఏం చేద్దాం. సో ఇంకా నేను, నాతో పాటు నా ఫ్రెండ్ కెమెరామ్యాన్ అర్జున్. ఓకే,
సో వీడియో అయితే ఎండ్ చేస్తున్నాం, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తున్నాం. అండ్ ఇక్కడ దాకా మా కష్టానికి అయితే ఒక లైక్ చేయండి, అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో చేయండి. ఓకే, అండ్ బై గైస్.